సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవుల నాయక్, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దేవుల నాయక్ మాట్లాడుతూ తనను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో మద్దికుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకు మద్దికుంట్ల మన గుర్తు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కత్తెర మన 2వ నెంబర్ ప్రచారం జరుగుతుంది. ఆ ఊర్లలో మనము విలేజ్లో కూడా తిరుగుతున్నాము. వాళ్ళ బాధలు ఏమో మాకు చెప్తారు. బాధలను కూడా మేము సరి చేస్తామని పైపులు కూడా రోడ్లు అడుగుతున్నారు. నీళ్ళు లేవు, కొన్ని రోడ్లు లేవు ఊర్లలో. ఆ రోడ్లు కూడా చేపిద్దామని మేము మాట ఇస్తున్నాం. మాట తీసుకున్నా కూడా వాళ్ళు కూడా మాట మీద ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ మా ఎమ్మెల్యే సాబ్ ఏదంటే అది మనకి ఇవన్నీ రెడీ ఉన్నాం చెప్పిస్తాం. రెడ్డి సార్ జగ్గారెడ్డి మనకు ఏ దానికి మనకు అనుకూలంగా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చాము. మనం దాన్ని బట్టి మనం ఊర్లో మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం. జగ్గారెడ్డి సార్ ఊర్లో గెలిచినాక ఊర్లో ఏ సమస్య వచ్చినా జగ్గారెడ్డి సార్ వల్లనే అభిమానంతో మనం చెప్పిస్తాం. కత్తెర గుర్తుకి కొట్టమని అడుగుతున్నాం, వేస్తామంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేడు మద్దికుంట గ్రామంలో కత్తెర గుర్తుతోటి దేవుల నాయక పోటీ చేస్తడం జరుగుతున్నది. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవుల నాయక్ అనేటైనా పోటీ చేస్తున్నాడు కాబట్టి కత్తెర గుర్తు కొట్టేస్తామని ప్రజల నుంచి మంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. రేపు భవిష్యత్తులో గెలిచిన తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి తమ గ్రామ సమస్యలు ఏమున్నాయో ఇప్పుడు గెలిచే సర్పంచ్ దేవుల నాయక్ తోటి ఖచ్చితంగా గ్రామంలో ఉన్న సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరిస్తామని హామీస్తున్నాం. అభ్యర్థిగా మన దేవి సింగ్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మేమంతా కార్యకర్తలము దేవి సింగ్కి అత్యధికంగా మెజార్టీగా ఓట్లు చేపించి గెలిపిస్తామని అన్ని ప్రజలకు కోరుచున్నాం. ప్రజలు ఓట్లు వేయగలరని కోరుచున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 5 ఏళ్ళు ఉంటాము. 5 ఏళ్ళలో అభివృద్ధి తీసుకుంటాము. అభివృద్ధి గురించి ప్రజలకు కూడా పోయి చెప్తున్నాము. మేము గెలిచినాక మీకు ఏ అవసరం ఉన్నా తీరుస్తామని చెప్పినాము. వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. మా టీడీసీకి ఓటేస్తామని చెప్తారు. అందరు మా గ్రామ ప్రజలకు విన్నపం ఏంటంటే మా దేవి సింగ్ గారి యొక్క గుర్తు కత్తెర గుర్తు అన్ని అమూల్యమైన ఒక ఓటు మన కత్తెర గుర్తు చేసి గెలిపించగలని మనకి బలపరిచిన అభ్యర్థి మెగావత్ దేవుల గారు ఆయన కత్తెర గుర్తు చేయడం జరిగింది. మద్దికుంట అభివృద్ధి బాటలు నడిపిస్తామని మాకు అందరి హామీ ఉంది. కృషి కూడా చేస్తున్నాం. కాబట్టి 12 వార్డు మెంబర్లు కత్తెర గుర్తు మీద వార్డు మెంబర్లు అలాగే ఉంటాయి కదా, ఆ సింబల్స్ ప్రకారం 100% గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అభివృద్ధి జగ్గారెడ్డి సహాయ సహకారంతో, ఇన్ఛార్జ్ మంత్రులతో సహాయ సహకారాలతో, టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి సహాయంతో అభివృద్ధిగా తీసుకోపోతామని మనం చేస్తున్నాం. కత్తెర గెలిపేయాలని తగులుతున్నాం.